ఈ విషయం మీద చాలా రోజుల నుంచి వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. ఈ మధ్య ఒక బ్రహ్మంగారి భక్తుడు ఒకతను నా దగ్గరకు వచ్చి, గురువుగారు, నేను దాదాపు 25 సంవత్సరాల నుండి స్వామివారి పూజ చేస్తున్నాను. మామూలుగా మాట్లాడేటప్పుడు బ్రహ్మంగారు అని తలుచుకుంటాను. స్వామిని పూజ చేసుకునేటప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అని స్మరించుకుంటాను. మొన్నెవరో చెప్పారు, బ్రహ్మంగారు అని అస్సలు అనకూడదు, పూర్తి పేరు చెప్పాలి, అలా చెప్పకపోతే తప్పు అని అన్నారు. నేను తప్పు చేశానా? మామూలుగా అందరూ అలాగే పిలుస్తారు కదా అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం అందరూ తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. దీని గురించి అర్థం అవ్వాలంటే అసలు ముందు స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందని మనకు తెలియాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇది పుస్తకాల్లో ఉన్నటువంటి విషయం కాదు. దీని గురించి గురుబోధల్లో, శిష్యులలో, జనపదంలో ఒక సంఘటన ప్రాచుర్యంలో ఉంది. చెప్తాను వినండి. స్వామివారు కందిమల్లాయపల్లెకు వచ్చిన కొత్తల్లో ఎంతో నర్మగర్భంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉండేవారు. మొదట్లో ఆయన గురించి పెద్దగా అందరికీ తెలియదు. ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కులస్తుడు అని ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు గ్రామస్తులంతా. ఎవరైనా సరే గొప్ప మహానుభావుడు అని అర్థం చేసుకున్నారు స్వామివారి మాటలను బట్టి, పనులను బట్టి. ఒకరోజు కొంతమంది ధైర్యం చేసి స్వామివారిని మీరెవరండి అని అడిగేశారు. స్వామివారు తన పేరు వీరంభొట్లయ్య అని కానీ వీరప్పయ్య అని కానీ చెప్పలేదు. ఎందుకంటే అవతార నిర్ణయం ప్రకారం ఆ పేర్లన్నీ వదిలిపెట్టేసి కందిమల్లాయపల్లెకు వచ్చారు స్వామివారు. యనమదల అనేటువంటి ఇంటి పేరును కూడా వదిలిపెట్టేశారు. అందుకే స్వామికి ఆ ఇంటి పేరు రాలేదు. నవ్వుతూ అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాటను, మహావాక్యాన్ని ఊరు వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా నేనే బ్రహ్మము అని చెప్పారు. ఎవరండి మీరు అంటే నేనే బ్రహ్మము అని చెప్పారన్నమాట. ఆనాటి నుండి వాళ్ళందరూ కూడా అదే పేరు అనుకుని స్వామివారిని బ్రహ్మస్వామి, బ్రహ్మయ్య స్వామి, బ్రహ్మము అని పిలిచేవాళ్ళు. గౌరవంగా బ్రహ్మంగారు అని కూడా పిలుచుకునేవాళ్ళు. ఈ విధంగా ఆ పేరు కందిమల్లాయపల్లె పురవాసులే స్వామివారికి పెట్టారు అని మనం అనుకోవచ్చు. కొందరు స్వామివారి శక్తిని, మహత్యాన్ని గమనించి ఆయన గొప్ప యోగేంద్రుడు అని, సాధారణంగా బ్రహ్మంగారు అని పిలిస్తే సరిపోదు, సరికాదు అని ఎంతో గౌరవంతో బ్రహ్మేంద్రుడు అని పిలిచేవాళ్ళు. అలాగా బ్రహ్మేంద్రుడయ్యారు స్వామి. తర్వాత స్వామి పాపాగ్నిమఠం నుండి వచ్చారని, వీరభద్రస్వామి శిష్యులని అని తెలిసి వీర శబ్దాన్ని కలిపి వీరబ్రహ్మంగారు, వీరబ్రహ్మయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఇలా పిలుచుకునేవాళ్ళు. పోతులూరులో కొన్నాళ్ళు ఉండి వచ్చారని పోతులూరు బ్రహ్మంగారు అని కూడా పిలిచేవాళ్ళు. కొంతమంది అయితే తెలియని అజ్ఞానులు స్వామివారిని పిచ్చివాడిగా భావించి వెర్రి వీరన్న, పిచ్చి వీరన్న అని కూడా అనుకునేవాళ్ళు. స్వామివారు మాత్రం చిరునవ్వుతో ఎవ్వరు ఏ పేరుతో పిలిచినా కూడా పలికేవాళ్ళు, ప్రతిస్పందించేవాళ్ళు. అన్ని పేర్లు పరమాత్మవే కదా. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, స్వామి పిలుపు కన్నా భావనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బ్రహ్మంగారు అని పిలిచినా, వీరబ్రహ్మేంద్ర స్వామివారు అని పిలిచినా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని పిలిచినా ఆ క్షణం మనసులో ఆ దివ్యమంగళమూర్తి స్వరూపం మెదలాలి. అప్పుడే అదే నిజమైనటువంటి భక్తి భావన. అలాంటప్పుడు ఏ పిలుపుకైనా ఖచ్చితంగా పలుకుతారు స్వామి. స్వామికి ఆ పట్టింపు లేదు. ప్రతి పిలుపుని కూడా స్వీకరిస్తారు. అందరితో స్వామి సాధారణమైన మనిషిలాగా తిరుగాడటం వల్ల ఎక్కువ మంది బ్రహ్మంగారు అని పిలిచేవారు. వాడుకలో ఆ పేరు స్థిరపడిపోయింది. 400 సంవత్సరాల నుండి ఆ పేరు ఒక మంత్రంలాగా అందరి నోట పలికి పలికి బ్రహ్మంగారు అన్న పదం వింటేనే చాలా మందికి ఆ రూపం మనస్సులో గోచరిస్తుంది, కనిపిస్తుంది. అదే పేరు బలంగా స్థిరపడిపోయి బ్రహ్మంగారి మఠం అని ఊరికే పేరై కూడా కూర్చుంది. అందరికీ తెలుసు, పాత సినిమా పాటల్లో కూడా ఎప్పుడూ చెప్పెను బ్రహ్మంగారు అని ఉంటుంది. అలాగా ప్రజల హృదయాంతరాంతరాళాల్లోకి వెళ్ళిపోయింది ఈ అచ్చ తెలుగు పేరు బ్రహ్మంగారు. అయితే ఈ పేరుతో ఇబ్బంది ఇప్పుడు వచ్చిందంతా కూడా స్వామి మీద భక్తితో వచ్చిందే. అతి సర్వత్ర వర్జయేత్ అని చాణక్య నీతి సూత్రం. బ్రహ్మంగారు అని పిలిస్తే స్వామిని మామూలు మనిషిగా చూసినట్లు కాబట్టి స్వామి శబ్దం తప్పనిసరి అని కొందరు అంటూ ఉంటారు. బ్రహ్మయ్య స్వామి అని పిలిచామనుకోండి, అది ఇంకొందరికి సరిపోకపోవచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామి అని పిలవాలి, గురుతత్వాన్ని, వీరశబ్దాన్ని చేర్చాలి అని వాళ్ళు అనొచ్చు. పోనీ అలా పిలిస్తే జగద్గురు అనే పదం పెట్టలేదు, దాన్ని విస్మరించారు అని ఇంకొంతమంది అంటారు. ఇదంతా కూడా స్వామి మీద అతిభక్తి వల్లే వచ్చింది అని మనం భావించుకోవాలి.
అయితే గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే బ్రహ్మంగారు అని పిలిచినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో అది దోషం కాదండి. స్వామిని తక్కువ చేసినట్లు కాదు అని మనందరం తెలుసుకోవాలి. ఇంకా నయం, స్వామివారిని బ్రహ్మంగారు అని చక్కగా గౌరవంగా పిలుచుకుంటున్నాం. పాపం రాముల వారికి చూడండి, రాముడు నాకు ఇష్టమైన దేవుడు అని చక్కగా ఏకవచనంతో ప్రథమా విభక్తిలోనే సంబోధిస్తాం. అక్కడ కూడా అచ్చ తెలుగులో రాముడు అని పిలిస్తే రాముల వారిని భక్తిగా తలుచుకున్నట్లే కానీ ఏకవచనంతో అవమానించినట్లు మాత్రం కాదు. రాముడు అనడం తప్పు, రాముల వారు అనలేదు, శ్రీరామచంద్రమూర్తి అనలేదు అనుకోవడం, వాదించుకోవడం అమాయకత్వం, అజ్ఞానం, సంకుచిత స్వభావం అవుతుంది. రాముడు అన్నా రామయ్య అన్నా ఇలా ఎలా పిలిచినా సద్భావనతో, సహృదయంతో, గౌరవంతో అది ఖచ్చితంగా భక్తి. ఇక్కడ మనస్సులో భావమే ముఖ్యం అని మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుని ఒక భక్తుడు ఇంకొక భక్తుడితో అలా అనకూడదు, ఇలా పిలవకూడదు అని వాదులాడుకోవడం అసలు మంచిది కాదు. భగవంతుడు మాత్రం ఖచ్చితంగా హర్షించడు. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బోధలు చక్కగా అర్థం చేసుకుని వాటిని పాటించి ధర్మ మార్గంలో నడవటమే స్వామి తన భక్తుల నుండి ఆశించే నిజమైనటువంటి గౌరవం, గురుదక్షిణ. అది అసలు ముఖ్యమైనది, పట్టించుకోవలసినది. బ్రహ్మంగారు అనే పిలుపు సరికాదు అని మనం అనుకోవాల్సిన పని లేదు. మనకు ఉన్నది ఒకటే మానవ జన్మ. అదృష్టం కొద్దీ స్వామివారి భక్తి, సేవ చేసే మార్గం మనకు లభించాయి కనుక మన శక్తి, సమయం స్వామి చెప్పినటువంటి కాలజ్ఞానం, ఆత్మజ్ఞానం, పరతత్వం అర్థం చేసుకుని జపతపాలు చేయడానికి వినియోగించటం మంచిది. బ్రహ్మంగారి భక్తులందరికీ నా మనవి ఏమిటంటే ఇలాంటి పేరు పట్టింపులు పెట్టుకోవద్దండి. ఏ దేవుడికి లేని గారు అనే పదం స్వామికి పెడుతున్నారు అంటే, బ్రహ్మంగారు అంటున్నారంటే అది స్వామికి ఒక ప్రత్యేకత అనుకుందాం. కొందరు సంస్కృతంలో దేవనాగరిలో వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారు. చదువు రాని వాళ్ళు, నాలాగా భక్తి మరీ ఎక్కువైన వాళ్ళు, అందరికీ తేలికగా అర్థమయ్యేలా చెప్పాలనుకునే వాళ్ళు స్వామిని ఆత్మబంధువుగా భావించి బ్రహ్మంగారు అని పిలుస్తుంటారు. సాధారణ వాడుకలో బ్రహ్మంగారు అన్న పదాన్ని వాడితే గనక స్వీకరిద్దాం. భక్తులందరూ కూడా భేదాలు లేకుండా స్వామి తత్వాన్ని చాటుదాం, ప్రచారం చేద్దాం. స్వామి అందరినీ కూడా సమానంగా అనుగ్రహిస్తారు, ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి దోషము లేదు. చాలా మందికి స్వామికి ప్రవరలో పెంచిన తండ్రి వీరభోజయాచారి గారి పేరు చెప్తూ ఉంటారు. కానీ ఇంటి పేరు మాత్రం యనమదల కాకుండా పోతులూరు ఎలా అయింది అనే సందేహం ఉంటుంది. దానికి కారణం ఇదన్నమాట. ఇంటి పేరు కూడా పోతులూరు అని చెప్పాలి. కొన్నిసార్లు పోతులూరి అని వాడుకలు అనేస్తూ ఉంటారు. అది సరికాదండి, గమనించుకోండి. అదండి సంగతి. ఇప్పటికింతటితో ముగిద్దాం. వచ్చే వీడియోలో మరో మంచి విశేషంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. ఓం తత్సత్.